అన్న మీ పేరన్నా? నా పేరు బ్రహ్మంగౌడు. బ్రహ్మంగౌడ్ ఎక్కడి నుండి వచ్చారన్నా? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. ఓకే, ప్రకాశం జిల్లా నుండి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఈ మహానాడు ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉన్నాయి. గతంలో నేను దాదాపు ఒక 14 మహానాడులకు వెళ్ళాను. ఇప్పుడు వచ్చిన తర్వాత మహానాడులో ఇక్కడ మన వైద్య పరికరాలు అయితేనేమి, ఈ డిజిటల్ వ్యవహారం అయితేనేమి ఈసారి ఒక వినూత్నంగా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ మహానాడు ఏమో మీరేమో అద్భుతంగా ఉంది, అత్యధిక మంది ప్రజలు వచ్చారని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో అయితే మహానాడు అంతా ఖాళీగా ఉంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఏ సోషల్ మీడియా అది? ఏ సోషల్ మీడియా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. నిజంగా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. అక్కడ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. నిన్న ప్రజాప్రతినిధుల యొక్క సంబంధించినటువంటి వ్యవహారంతో మహానాడు జరిగింది మొదటి రోజు. ఈరోజు రెండో రోజు వచ్చి కార్యకర్తలు మరియు నాయకుల యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత రేపు కుర్చీలు ఖాళీగా ఉంటాయో లేదా కుర్చీలు ఫుల్ అయ్యి జనాలు కూడా పట్టకుండా ఇంకా రోడ్లన్నీ నిండిపోయి ఉంటాయో రేపు చూడమను. కుర్చీలు ఖాళీగా ఉన్నాయనేది వాళ్ళు చెప్పుకున్నటువంటి నిర్ణయం. కుర్చీలు ఖాళీ లేవు, అవి రేపు జరగబోయే బహిరంగ సభ కోసం నిర్ణయించిన ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు అవి. సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటుంది, ఈ విధంగా చెబుతూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. మహానాడుకి చాలా అద్భుతంగా కడపలో నిర్వహించడంతో ప్రజలు చాలా స్వీకరించి మేము ఖచ్చితంగా కడప వెళ్ళాలి, అక్కడ మేము పాల్గొనాలని చెప్పేసి బ్రహ్మాండంగా వచ్చి చేరున్నారు. వచ్చి చూసుకోమను. వాళ్ళ కళ్ళు కనపడకపోతే ఎక్కడో ఫోటోలు తీసుకొని కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు కుర్చీలను చూసి. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన సోది వినలేక కార్యకర్తలు పారిపోతున్నారని చెప్పి ఒక వీడియో పెడుతున్నారు. ఏమి సోది అది? చంద్రబాబు నాయుడు గారు ఏమి సోది చెబుతున్నాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ రాష్ట్ర సంక్షేమం కోసము వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వివరించుతున్నాడు. ఆయన పేదవారికి 4000 రూపాయలు పెన్షన్ చెప్పింది, అది సోది అవుతుందా? మంచి కార్యక్రమం కదా. రేపు మహిళల కోసము ఆల్రెడీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాడు. రేపు అమ్మఒడి అని చెప్పి ఆ కార్యక్రమం, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తామని ఈరోజు అనౌన్స్ చేసి ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. రకరకాలుగా ఆయన చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు మొత్తాన్ని అమలుపరచడానికి ప్రణాళికలతో చేసుకుంటున్నాడు. ఈ రోజు ఇంత రోజు లేటు జరగడం గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసినటువంటి విధ్వంసం పాలనే. 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా ఇష్టానురీతిగా అతను విధ్వంస పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అప్పులు చేసి పప్పులు బెల్లంలాగా పంచి ఇక్కడ సంపద లేనటువంటి రాష్ట్రాన్ని సృష్టించాడు. ఈరోజు ఆయన సంపద సృష్టించుకుంటూ ప్రజలకు సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన చెప్పింది సోది కాదు, ఆయన చెప్పింది ప్రజల యొక్క సంక్షేమం కోసం చెబుతున్నాడు ఆయన. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ 11 నెలల పరిపాలన చూసాక? ఎట్లా ఉంది గత 5 ఏళ్ళకి 11 నెలలకి తేడా చూస్తుంటే? గత 5 ఏళ్ళలో ప్రతిరోజు బతకాలి అంటే అనుదిండం ప్రతిరోజు, ఈరోజు రేపు ఉంటామా సరిపోతామా అంటే ఒక పని చేసుకొని బతికేవాడు కూడా ఆ విధంగా ఉండేది. పరిపాలనా విభాగంలో వైఫల్యం చెందింది. అప్పుడు అన్నా క్యాంటీన్లు తీసినప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పని చేసుకోవడానికి అప్పుడు పని దినాలు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పర రాష్ట్రాలకు వెళ్ళి బతికిన వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో పని దినాలు కూడా సరిగ్గా దొరికినాయి కాదు. ఇప్పుడు ఈ పాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కావాల్సిన మీరు ఎక్కడైనా ఏ పల్లెకైనా ఏ ప్రాంతానికి గమనించుకోండి, ప్రతి చోట అక్కడికి ఉన్నట్టు ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి, ఇసుక ఉచితంగా దొరుకుతుంది. అక్కడ అన్ని విధాలుగా ఆ కట్టుబడి విధానం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరి పనులు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరి పనులు దొరకడం వల్ల అక్కడ స్థానికంగా వాళ్ళ గ్రామాల్లో ఖచ్చితంగా ఉంటున్నారు, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. పనులు లేవని ఎవరు అనుకుంటున్నారు? బ్రహ్మాండం జరుగుతుంది. పరిపాలన నెంబర్ 1 ఉంది. ఈ పరిపాలన ఏమీ బాగలేదు, ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారు, వైసీపీని అధికారంలో తీసుకురావాలని ప్రజలు అనుకుంటున్నారు అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కరెక్ట్. దేనికి అసలు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమి కష్టం వచ్చింది, ఏమి నష్టం వచ్చింది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియా, ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని ఈ విధంగా ప్రచారం చేస్తే ప్రజల్లో రేపు అవసరమైతే 11 సీట్లు కాదు ఇంకేమైనా 4 సీట్లు పెంచితే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆశిస్తున్నాడే తప్ప అధికారాన్ని శాశ్వతంగా జీవితంలో మర్చిపోవటమే. అతను చేసినటువంటి అధికారం 5 సంవత్సరాల్లో మద్యం కుంభకోణం చేశాడు. జైలుకు పోవడానికి రెడీగా ఉండమని చెప్పండి. అనేక విధాలుగా అతను ప్రతి కుంభకోణంలో పాత్రధారుడై ఉన్నాడు. అన్నిటికీ జైలు పోవడం సిద్ధంగా ఉన్నాడు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించేసుకొని మళ్ళీ ఏదైనా అవకాశం ఇస్తారని ప్రయత్నం చేస్తుంది తప్ప అతను 3 రాజధానుల ముచ్చట ఏ విధంగా జరిగిందో ఇతని యొక్క జీవితం కాలం కూడా 3 రాజధానులాగానే ఇతని యొక్క కాలం కూడా గడిచిపోతుంది తప్ప అతనికి ప్రజలు ఎప్పుడు కూడా అధికారం ఇచ్చే పరిస్థితుల్లో లేరు.
రాష్ట్రంలో అసలు లిక్కర్ స్కామ్ జరగనే లేదు. కావాలని అక్రమంగా టీడీపీ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. నన్ను కూడా అరెస్ట్ చేస్తే చేసుకోమంటే నేను ఇక్కడ తాడేపల్లిలోనే కూర్చొని ఉంటాను, ఏం చేసుకుంటే చేసుకోమంటున్నాడు ఆయన. ఇది ప్రజల్ని కేవలము భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఒక నమ్మకాన్ని కలిగించేసి ఆ విధంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ నేను ఒక సామాన్య కార్యకర్తను, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి, ఒక బీసీ సామాజిక వర్గం చెందిన గౌడ బిడ్డని. నేను వస్తాను, మాకు ఈ లిక్కర్ తోటి అనేక సంబంధాలు ఉన్నాయి, ఎప్పుడు మా పూర్వీకుల నుంచి కూడా. నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి నాతో కూర్చోమని డిబేట్కి, అతను లిక్కర్ స్కామ్ చేశాడో లేదో నేను నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను. అతను లిక్కర్ స్కామ్ చేశాడు, ఆ స్కామ్లో అతను ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, అందులో సందేహం లేదు. మీరు గౌడ్స్ అంటున్నారు, గౌడ్స్ సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బెవరేజెస్ సంబంధించిన షాప్స్ ఉన్నాయో, వైన్ షాప్స్ ఉన్నాయో, మీకు కూడా కొంత కోటా విధించింది కదా, ఐ మీన్ పర్సెంటేజ్ షాప్స్ ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రజావేదిక, అది యువగలం యాత్ర జరిగేటప్పుడు, బహిరంగ సభ జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నేనే అడిగాను, సార్ పక్క జిల్లా, పక్క రాష్ట్రంలో, తెలంగాణలో గౌడ సామాజిక వర్గానికి ఇదే విధంగా మీరు ఇవ్వండి, ఇచ్చున్నారు, మీరు కూడా ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు, ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం మాకు ఈరోజు 15% రిజర్వేషన్ కల్పించమని అడిగినప్పుడు 10% రిజర్వేషన్ కల్పించి మాకు వాటా ఇచ్చున్నారు. దాంట్లో మాకు సగం శాతంతో, అంటే 50% ఫీజు కట్టించుకొని మాకు షాపులు ఇవ్వడం జరిగింది. మాకు చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఈ పాలనలో మంచి జరుగుతుంది, మాకు కూడా మంచి జరిగింది. అంటే కడపలో మహానాడు పెట్టి వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ విధంగా పెట్టారు. ఎందుకంటే ఓ ఘోర ఓటమి అనంతరం 11 నెలల్లో ఈ మహానాడు చూస్తుంటే కేవలం రెచ్చగొట్టడానికే పెట్టారు. అట్లానే వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండాలు కొడుతున్నారు. అన్నీ చూస్తున్నాం, అన్నీ రాసుకుంటున్నాము. రేపు పొద్దున్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి కూడా మేము వైసీపీ జెండాలు కడతామంటున్నారు. ఏమి రెచ్చగొట్టాము మేము? ఈ రాష్ట్రంలో, ఇది ప్రజాస్వామ్యంలో కడప జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు. ఇది ఈ రోజు మేము కడప జిల్లా అనేది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం. ఇది ఇక్కడ మేము వచ్చి ఇక్కడ పెడితే రచ్చగొట్టడం ఏంటి? అతను జగన్మోహన్ రెడ్డి అడ్డానా? ఇదేమన్నా కడప జిల్లా అనేది? ఇది అందరి ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు. ఇక్కడ వచ్చి పెట్టకూడదని ఎవరు చెప్పారు? వైఎస్ఆర్ విగ్రహాలు అనుమతి ఉందా? వైఎస్ఆర్ ఏ విగ్రహానికి అనుమతి ఉంది? నీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ అడ్డాలలో మీరు ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలు నిర్ణయించినప్పుడు, కార్యక్రమాలు జరిగినప్పుడు జెండాలు కట్టుకుంటున్నారు. విగ్రహానికి నువ్వు పర్మిషన్ చూపించండి. ఒక్క విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు కడప జిల్లాలో. మేము సమాచారం కట్టి రేపు కడప జిల్లా కలెక్టర్ గారికి మేము సమాచారం కూడా తీసుకుంటాము. ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి నాన్నగారికి ఎక్కడ కూడా, వైఎస్ రాజశేఖర్ గారికి ఎక్కడ విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు. ఇది మేము ఖచ్చితంగా తెలుసుకున్నాము. రేపు కలెక్టర్ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా మేము ఆ పర్మిషన్ కూడా తీసుకొని మేము కూడా దాన్ని కూడా మేము నివృత్తి చేసి ప్రజలకు వివరిస్తాం. మేము నా పేరు కంచర్ల చింటూ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? మాది గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది. మదనపల్లి నియోజకవర్గం మాది. ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లన్నీ? యాజ్ ఇట్ ఈస్ ముందు గతంలో నాకు ఇదేం కొత్త కాదు మహానాడుకి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ సౌరవులకి ఇదేం కొత్త కాదు. కొత్తగా పార్టీలు వచ్చి పార్టీ యొక్క ఏదైతే పద్ధతులు, ఈ ప్రణాళికలు ఉంటాయో అవి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కడపలో మహానాడు నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో లాస్ట్ మహానాడు ఒంగోలు నిర్వహిస్తే మన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా, మన పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు, గతంలో ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ మహానాడు అనేది ఒక పసుపు పండగ ఆనాటి నుంచి వస్తుంది. ఆ పండగని భ్రష్టు పట్టించాలని, దాన్ని చెడగొట్టాలని గత ప్రభుత్వంలో పర్మిషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఈ రోజు ఏదైతే కడప ఉంటుందో వారి స్థానం, ఇది మన స్థానం కాదు, ఇది మన ప్రత్యర్థుల స్థానం. అట్లాంటి స్థానంలో ఈ కడపలో ఈ మహానాడు నిర్వహించడం నిజంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక గర్వకారణం. ఇది వచ్చారా? కార్యకర్తలు ఉన్నారా మహానాడు ప్రాంగణంలో? రేపు 5 లక్షలు అంటున్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఒక మాట అడుగుతా. 1,02,52,000 సభ్యత్వాలు ఉండే ఈ పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సభ్యత్వాలు ఉండే పార్టీ అనేది లేదు. ఏంటి అందరూ పార్టీ అని చెప్పుకుంటారు, లీగల్ గా అంటే ఒక అఫిషియల్ గా ఇంతమంది సభ్యత్వాలు ఉన్నాయని ఆన్లైన్ లోనే ఉంది మనకు. మరి 1,02,50,000 సభ్యత్వాలు ఉండే ఈ పార్టీలో కేవలం 5 లక్షలని ఇంటెలిజెన్స్ ఈ రోజు చెప్తుందంటే ఇది హాస్యమా కాదా? మీరే చెప్పండి. రేపు తమిళనాడు, కర్ణాటక, ఈ పక్క రాష్ట్రాలు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ జనాల ఉనికిని ఎవడు తట్టుకోలేడు. ఎగబడి రేపైతే ఈ బహిరంగ సభ ఏది ఉంటుందో ఇది భారతదేశ చరిత్రలోనే ఇదొక గొప్ప స్థానంగా మారబోతుంది. ఈ కడప మహానాడు 2025 ఏదైతే ఉందో అది.
అంటే వైసీపీ సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి, మహానాడు ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో నిండిపోయింది, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి వినలేక అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, సభ అంతా మహానాడు అంతా డొల్లగా ఉందని సైతం అంటున్నారు. ఇది నాది VVIP పాస్, స్టేజ్ కింద ఫస్ట్ రో నాది. నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 35 నిమిషాలు పట్టింది నాకు. మరి మీరే చెప్పండి, జనాలు లేకపోతే 5 నిమిషాలు వచ్చే ఈ ప్లేస్ 35 నిమిషాలు పట్టిందంటే నేను నడుచుకొని రావడానికి. ఈ మహానాడులో ఎంతమంది జనాలు ఉంటారు మీరే ఒకసారి ఊహించుకోండి. ఇవన్నీ తప్పుడు మాటలు, అవాస్తవాలు. ఇట్లాంటి మాటలు విని ఊరికే పార్టీని దుష్ప్రచారం చేయాలని, అదే కాదు కరోనా వచ్చిందని కూడా, అది కూడా ఒక ప్లాన్ అనమాట. ఈ మనకు ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో పక్కాగా ఇది చెడగొట్టాలని ఈ మహానాడుని, ఈ కరోనా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చెప్పి జనాలు రాకుండా చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పట్లో మహానాడు ఈ కరోనా పెద్ద వేవ్ లోనే భయపడకుండా ఎంతో మంది ప్రజలకు సేవ చేసిండే కార్యకర్తలు ఈ రోజు ఈ కరోనా ఇట్లాంటివి ఎవరు లెక్క చేయరు. ఊరికే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అంతే. ఇంకోటి జనాలు కూడా ఫుల్ గా ఉన్నారు.